బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాఖీ వేళ టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు రాఖీ కట్టడంపై రియాక్ట్ అయ్యారు కవిత. మాకు రోషం ఉంటుందని ఘాటైన సమాధానం ఇచ్చారు ఆమె. పోయినసారి కేటీఆర్ హైదరాబాద్లో లేరు అన్నారు కవిత. ఈసారి విదేశాలకు వెళ్లిపోయారు అంటున్నారు కవిత. మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు కవిత. కేటీఆర్ తీరుతో నేను హట్ అయ్యానన్నారు కవిత. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పై కవిత ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాఖీ సందర్భంగా ఇటు కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కవిత ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. మీ ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. మీ ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు రైట్, అది కవిత చేసిన వ్యాఖ్యలు. కవిత ఏమంటూ ఉన్నారు? మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. సో ఏం జరుగుతూ ఉంది అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఆఫ్ ది రికార్డ్కి ఏమైనా మాట్లాడారా కవిత? తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత చేసిన స్టేట్మెంట్స్ ఎలా చూడాలి? గతంలో 2025వ సంవత్సరంలో కూడా కవిత ఫోన్ చేసింది, ఒక మెసేజ్ పెట్టింది కేటీఆర్ కి. ఎందుకంటే అప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయింది కవిత. పార్టీకి వ్యతిరేకంగా ఒకటి కామెంట్ చేసి తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి ఒక బిగ్గెస్ట్ కామెంట్ చేశారు ఆ టైంలో. ఆ సందర్భంగా అప్పటి నుంచి పార్టీ కాస్త ఆగ్రహంగా ఉన్నటువంటి విషయం. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా రాఖీ పండుగ వచ్చినటువంటి సందర్భంలో కవిత ఒక మెసేజ్ పెట్టింది, అన్న కేటీఆర్ కి ఇంటికి వచ్చి రాఖీ కడతాననేటువంటి సందర్భంగా. కానీ ఆ టైంలో ఆయన రెస్పాండ్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిపోయారు అనేటువంటి సమాచారం తర్వాత కవితకు తెలిసింది. ఆ టైంలో కూడా ఆమె కాస్త బాధపడ్డారు. ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో లేదు, కేటీఆర్ ఉండట్లేదు, బయటికి వెళ్లారని తెలిసిన తర్వాత ఆమె కాస్త మనసుకు నొచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత కూడా ఆమె కామెంట్ లో మాట్లాడారు. ఈసారి ఏమో ముందుగానే కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం అమెరికా టూర్ షెడ్యూల్ లో ఉన్నారు కేటీఆర్. కూతురుకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఆ అడ్మిషన్ కోసం, యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దాదాపు ఈ మంత్ ఎండింగ్ తర్వాత, అంటే సెప్టెంబర్ మొదటి వారానికి కంటే ముందుగానే ఈ మంత్ ఎండింగ్ తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా కవితను అడగడం, ఇప్పుడు జనరల్ గా ఒకే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ పార్టీల్లో ఉంటారు, వివిధ పొజిషన్ లో ఉంటారు, వివిధ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇద్దరు ఒకే పార్టీలో మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు పార్టీ పెట్టుకున్నారు. కవిత బయటకు వచ్చారు, బయట తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రజల్లో. ఈ నేపథ్యంలో కేటీఆర్ కి రాఖీ కడతారా అనేటువంటి క్వశ్చన్ కి ఆమె మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాస్త భావోద్వేగంతోనే మాట్లాడినట్టుగా కనిపించింది. జనరల్ గా రాఖీ పండుగ సందర్భంలో చెల్లె వెళ్లి సోదరి, ఎవరైనా చెల్లి గాని అక్క గాని వెళ్లి సోదరులకు రాఖీ కట్టేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. మరి ఆత్మగౌరవం ఉన్నటువంటి ఆడబిడ్డలమే కదా మేము కూడా, ఆత్మగౌరవం మాకు కూడా దెబ్బతిన్నది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పోయిన సంవత్సరం వెళ్తే నగరంలో లేకుండా పోయారు, అంటే అప్పుడు బెంగళూరు వెళ్లారు అనేటువంటి స్టేట్మెంట్. ఇప్పుడేమో అప్పుడు కట్టలేకపోయాను, ఈసారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది, ఆయన ఏకంగా దేశంలోనే లేకుండా వెళ్ళిపోయారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో సారీ ఫర్ ది ఇంటరప్షన్ మధు, అంటే ప్రయత్నం చేశారా రాఖీ కోసం అన్నయ్యని సంప్రదించే ప్రయత్నం చేశారా? అంటే ఈసారి సంప్రదించకుండానే ముందుగానే వెళ్ళిపోయారు. 16వ తారీఖు రోజున నెల అమెరికాకు వెళ్లారు. కేటీఆర్ కూతుర్ని తీసుకొని అమెరికా కుటుంబ సమేతంగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆమె ఎడ్యుకేషన్ లో ఆమెకు అడ్మిషన్ కోసం వెళ్లారు ఆమెకు సంబంధించిన విషయంలో. కాబట్టి ఆమె దానిపైన పెద్దగా కామెంట్ చేయలేదు. కానీ లాస్ట్ టైం మాత్రం మెసేజ్ పెట్టిన తర్వాత రిప్లై ఇవ్వకుండా కేటీఆర్ బెంగళూరు వెళ్లారు అనేటువంటి కామెంట్ కవిత గతంలో చేశారు. ఈ సందర్భంగా
ఆమె దేశంలోనే లేకుండా పోయాడు అనేటువంటి స్టేట్మెంట్, ఆత్మగౌరవం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల ఎట్లా అనిపిస్తుంది అంటే ఆమె రాఖీ కట్టడానికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, వెళ్ళను, నాకు కూడా ఆత్మగౌరవం ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసినట్టుగా చాలా బలంగా కనిపిస్తా ఉంది. కవిత మరి ఈ రాఖీ కట్టేటువంటి సిచ్యువేషన్ లేదు అంటే జనరల్ గా రాఖీ సాంప్రదాయం రాఖీ పౌర్ణమి నుంచి మళ్ళీ రాఖీ పౌర్ణమి వచ్చేంత వరకు కూడా తెలంగాణలో రాఖీ కట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఒక రాఖీ పౌర్ణమి రోజు అదే పండుగ రోజు అనే కాకుండా నెక్స్ట్ వివిధ సందర్భాల్లో కూడా ఆడపడుచు ఇంటికి వెళ్ళి కట్టే సందర్భం ఉంది. మరి సెప్టెంబర్ నెలలో తిరిగి కేటీఆర్ హైదరాబాద్ వస్తారు, ఆ సందర్భంలో వెళ్ళి కడతారా లేదంటే ఆన్లైన్ పోస్ట్ ఏమైనా చేసే అవకాశం ఉందా, ఇంటికి కొరియర్ చేసే అవకాశం ఉందా, డైరెక్ట్ గా కలిసే అవకాశం లేదు కావనేటువంటి చర్చ కూడా చాలా జరిగింది. చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆమె వెళ్ళను అనేటువంటి ఒక ఆత్మగౌరవంతో ఉన్నాము ఆడబిడ్డలం అనేటువంటి స్టేట్మెంటే చేశారు కాబట్టి వెళ్లే పరిస్థితి అయితే లేదు. కేటీఆర్ వచ్చినా కూడా ఆమె వెళ్లే పరిస్థితి లేకపోవచ్చు, మేబీ కొరియర్ కానీ ఇంకేమైనా ఆన్లైన్ లో కానీ ఆమె పంపించే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అంటే గతంలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా మాట్లాడుకొచ్చారు. అండ్ ఇప్పుడు గతంలో అంటూ కూడా ఒకసారి కవిత ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో తెలియదు. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు, ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు, ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.